So due to some issues, I'm using my MacBook. నా లైనక్స్ క్రాష్ అయిపోయింది. సో దాన్ని అన్ఇన్‌స్టాల్ చేశాను. సో ఎందుకు క్రాష్ అయింది అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు ఇన్‌స్టాల్ బీటర్‌క్యాప్ లాస్ట్ సెషన్‌లో చెప్పాం కదా! apt-get ఇన్‌స్టాల్ బీటర్‌క్యాప్. సో ఈ కమాండ్ ఏం చేస్తదంటే లైనక్స్ డివైసెస్‌లో బీటర్‌క్యాప్‌ని ఇన్‌స్టాల్ చేస్తది. ఇన్ కేస్ ఎవరైనా ఇన్‌స్టాల్ చేయకపోతే ఇన్‌స్టాల్ చేసుకోండి. Okay. So I have installed it on my MacBook. Now I'm going to use it. So బీటర్‌క్యాప్‌లో 2 వెర్షన్స్ ఉంటాయి. ఒకటేమో GUI, ఇంకోటేమో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ వెర్షన్. సో ఫస్ట్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ చూద్దాం. నెక్స్ట్ GUI ఎలా వాడాలో చూద్దాం. ఓకే. సో ఫర్ దట్ వన్ I'll just type బీటర్‌క్యాప్. సో బీటర్‌క్యాప్ అని టైప్ చేయగానే ఇక్కడ ఒక టెర్మినల్ ఓపెన్ అయింది కదా! సో చూసుకున్నట్లయితే చాలా నీట్‌గా ఉంది కదా! ఏ ట్రాఫిక్ లేదు. సో దిస్ ఈజ్ మై విక్టిమ్. So Windows is my victim and MacBook is my attacker machine. Okay. So I'm going to see what kind of network traffic is going on in this Windows machine. Okay. For that, first of all, we need to turn on ARP spoofing. ARP spoofing. So ఈ ఏఆర్పి అంటే ఏంటంటే అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. ఇవన్నీ లాస్ట్ సెషన్‌లో చెప్పుకున్నాం కదా! సో దీన్ని స్పూఫ్ చేయడం వల్ల ఏమవుతదంటే రౌటర్ ఐపీ మన ఐపీ ఒకటే అయిపోద్ది. సో విండోస్‌కి ఏం చెప్పుద్దంటే నేనే రౌటరు అని చెప్తదనమాట. ఓకే. సో ఫర్ దట్ వన్ సో ఆప్ స్పూఫింగ్ ఆన్ చేయాలి కదా! సో టైప్ హెల్ప్. సో హెల్ప్ అని టైప్ చేయంగానే ఇక్కడ వచ్చింది కదా! సో దీస్ ఆర్ అవర్ కమాండ్స్. ఓకే. సో ఫర్ ఆప్ స్పూఫింగ్ arp.spoof ఆన్. సో ఆప్ స్పూఫింగ్ అనేది ఆన్ అయిపోయింది. ఓకే. నౌ వాట్ వి విల్ డూ ఈస్ విల్ యాడ్ ఎ టార్గెట్. ఇప్పుడేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నెట్వర్క్‌కి కనెక్ట్ అయ్యామనుకోండి ఇల్లీగల్‌గా. సో ఆ నెట్వర్క్‌లో ఉన్న అన్ని మెషిన్స్ యొక్క ట్రాఫిక్‌ని చూడొచ్చు. సో లేదంటే మనం పర్టిక్యులర్‌గా ఒక్క మెషిన్‌ని మాత్రమే అటాక్ చేస్తున్నాం అనుకోండి. ఐ మీన్ టార్గెట్ చేసామనుకోండి. ఆ మెషిన్‌ని మన ఆప్ టార్గెట్‌లోకి యాడ్ చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది నా లైనక్స్ మెషిన్ కదా! సో ఇది నా టార్గెట్ అనమాట. నా నెట్వర్క్‌లో ఇంకా కొన్ని ఓన్లీ ఈ డివైసే కనెక్ట్ అయింది. సో ఇది నా టార్గెట్. సో నేనేం చేస్తానంటే సీ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ స్కాన్ అనేది చేయాలి. సిన్ స్కాన్ అంటారు. సో మన నెట్వర్క్ స్కాన్ చేయొచ్చు. ఓకే. నెట్వర్క్ స్కాన్ చేయకుండా డైరెక్ట్‌గానే చేయొచ్చు. సో నెట్వర్క్ స్కాన్ చేయాలంటే విల్ గో టు ఎ న్యూ టెర్మినల్. ఎన్‌మ్యాప్ వాడొచ్చు. లేదంటే బీటాక్యాప్‌లో కూడా స్కాన్ ఉంది. సో ఆ స్కాన్ కూడా చేసుకోవచ్చనమాట. సో మీరు బిగినర్స్ కాబట్టి ఐయామ్ గోయింగ్ విత్ ఎన్‌మ్యాప్. ఓకే. సో ఎన్‌మ్యాప్ ఆటోగ్రాఫ్. Put 24 mask. Grab AWK print $2. సో ఈ కమాండ్ ఉంది చూసారా? ఈ కమాండ్ ఏం చేస్తదంటే మన నెట్వర్క్‌కి కనెక్ట్ అయిన డివైసెస్ యొక్క ఐపీ అడ్రెస్ ప్రింట్ చేస్తది. ఓకే. ఏం చూపిస్తుంది ఓన్లీ 2 డివైసెస్ కనెక్టెడ్ అంటుంది కదా! సో ఓకే. వెయిట్ ఎ మినిట్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ ఏ జియో వెర్షన్. దాని తర్వాత జియో వెర్షన్ చూసిన తర్వాత విల్ కమ్ టు ఏ టెర్మినల్ వెర్షన్. ఓకే. సో జియో వెర్షన్‌కి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అప్డేట్. ఓకే. సో ఎలా అప్డేట్ చేయాలంటే క్యాప్లెట్స్ డాట్ అప్డేట్. ఓకే. సో ఈ కమాండ్ ఏం చేస్తదంటే క్యాప్లెట్స్ అంటే స్ట్రింగ్స్ అన్నమాట.
సో, అట్లన్నిటిని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తది. సో, నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను. ఓకే. ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్స్ అని చూపిస్తుంది కదా! సో, దాని తర్వాత యూఐ అప్డేట్ చేయాలి. యూఐ సో, అప్డేట్ ఇదేం చేస్తదంటే యూజర్ ఇంటర్‌ఫేస్‌ని అప్డేట్ చేస్తదనమాట. సో, ఈ 2 కమాండ్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే. సో, ఈ 2 కమాండ్స్ అనేవి చేసిన తర్వాత డైరెక్ట్‌లీ గో టు యూఐ వెర్షన్ దెన్ విల్ స్టార్ట్. ఓకే. 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 జస్ట్ ఎ మినిట్ ఐ విల్ రన్ యాస్ ఎ రూట్. So who am I? Okay, root. So who am I command ending వాడతారంటే whether we are uh, using as a user or a root తెలుసుకోవడానికి who am I వాడతారనమాట. సో నౌ beta cap spoof okay http sorry ui dot update కదా. సో ఇది డౌన్లోడ్ చేసి ఫైల్స్ అనేవి ప్లేస్ చేసేస్తది. సో యూఐ అప్డేట్‌లో. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం సర్వర్‌ని స్టార్ట్ చేయాలి. సో అదేంటంటే లోకల్ హోస్ట్‌లో రన్ అవుతదనమాట సర్వర్. సో లోకల్ హోస్ట్ ఐపీ అడ్రెస్ మనకి 127.0.0.1 కదా! ఓకే. సో ఇన్‌స్టాలేషన్ కంప్లీట్. నౌ http ui సో ఏపీఐ సర్వర్ స్టార్టింగ్ ఆన్ ఇక్కడ ఒక లింక్ వచ్చింది కదా! ఈ లింక్‌ని ఏం చేస్తానంటే బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తాను అనమాట. ఓకే. హెచ్‌టిటిపి సర్వర్ లింక్ అనమాట అది కాదు. ఓకే. సీ హియర్ ఈవెంట్స్ అని కనిపిస్తుందా అక్కడ? సో, ఈ ఈవెంట్స్ అనేవి ఆహ్, ఏంటంటే మనం దేని మీదైనా క్లిక్ చేసినా గాని, మనం ఏం చేసినా గాని ఇక్కడ ఈవెంట్స్ కింద అప్‌డేట్ అవుతా ఉంటదనమాట. సో, ఎల్ఏఎన్ అనేది మన లోకల్ ఏరియా నెట్వర్క్ కదా! సో, ఇక్కడ ఎన్ని డివైసెస్ అయితే కనెక్ట్ అయినాయో ఆ డివైసెస్ చూపిస్తది. ప్రస్తుతానికైతే 2 డివైసెస్ చూపిస్తుంది కదా! నా విండోస్‌కి ఏమైందో జస్ట్ ఎ మినిట్. సో, ఓకే. కనెక్టెడ్. ఇట్స్ నాట్ షోయింగ్. ఓకే. లెట్ మీ టర్న్ ఆన్. సో, ఇక్కడ నెట్వర్క్ ప్రోబ్స్ అని ఉన్నాయి కదా! ఓకే. సో, ఎందుకలా చూపించిందంటే, నెట్వర్క్ ప్రోబ్ అనేదేంటంటే, అది ఎవ్రీ టైమ్ రిఫ్రెష్ అవుతా ఉంటది. సో, వెనెవర్ అంటే మన నెట్వర్క్‌లో ఏదైనా చేంజ్ ఉందనుకోండి, వెంటనే అప్‌డేట్ చేస్తదనమాట నెట్వర్క్ ప్రోబ్స్. ఓకే. అవి అడ్వాన్స్‌డ్‌లో ఉంటాయి. సీ హియర్ నెట్వర్క్ ప్రోబ్ అని ఉంది కదా! ఇది ఏం చేస్తదంటే, ఎప్పుడైనా సరే ఒక కొత్త హోస్ట్ కిన మనకి కనెక్ట్ అయిందనుకోండి, సో, వెంటనే అప్‌డేట్ చేస్తది. నెట్వర్క్ రికాన్ కూడా అంతే. సో, ఆహ్, ఏదైనా గాని కొత్త హోస్ట్‌కైనా మనకి కనెక్ట్ అయితే అది చూపిస్తదనమాట. ఓకే. సో, మన ల్యాన్‌లో 3 డివైసెస్ ఐ మీన్ ఇది రౌటర్ కదా! ఇట్స్ గేట్‌వే. సో, ఇదొక డివైస్, ఇదొక డివైస్. ఓకే. సో, ఇవన్నీ మనం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్‌లో చేసుకోవచ్చు. కాకపోతే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కొంచెం కష్టంగా ఉంటదనమాట. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే మనది మ్యాక్ కదా! సో, యాపిల్. సో, దిస్ ఈస్ అటాక్ మెషిన్ అండ్ దిస్ ఈస్ విక్టిమ్ మెషిన్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే నేను ఈ విక్టిమ్ మెషిన్‌ని నా ఏఆర్‌పి స్పూఫ్ టార్గెట్స్‌లోకి యాడ్ చేసుకుంటాను. ఓకే. సో, సీ హియర్ ఇక్కడ వచ్చింది కదా! సో, ఈ టార్గెట్ లిస్ట్‌లోకి ఈ ఐపీ అడ్రెస్ యాడ్ చేశాను. వైట్ లిస్ట్ అన్నామనుకోండి. సో, ఐపీ అడ్రెసెస్ కానీ, మ్యాక్ అడ్రెసెస్ కానీ ఇందులో మనం వైట్ లిస్ట్‌లో ఎంటర్ చేసుకుంటే ఏంటంటే వాటిని వదిలేస్తాయన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ మన నెట్వర్క్‌లో ఒక 2, 3 డివైసెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో, అందులో మన టార్గెట్ ఇది. మిగిలినన్నిటిని వదిలేయండి. ఓన్లీ పర్టిక్యులర్ టార్గెట్ అనుకుంటే, సో, టార్గెట్‌లో ఇక్కడ ఎంటర్ చేసి మిగిలినవన్నీ వైట్ లిస్ట్‌లోకి ఎంటర్ చేసుకుంటాం. ఓకే. సో, ఐల్ స్టార్ట్ ఎన్ ఆప్ స్పూఫ్. సో, అటాక్ స్టార్ట్ అయింది కదా! నౌ సో, ఏఆర్‌పీ స్పూఫింగ్ స్టార్ట్ చేసాం. నౌ ఇప్పుడేం చేయాలంటే, మన నెట్వర్క్ స్నిఫింగ్‌ని ఆన్ చేయాలి. సో, నెట్వర్క్ స్నిఫింగ్ ఎక్కడుంది? సో, నెట్వర్క్ స్నిఫింగ్ ఆన్. సో, ఇవన్నీ మనకి టెర్మినల్‌లో కనిపిస్తాయి. ఓకే. సో, నెట్వర్క్ స్నిఫింగ్ ఆన్ అయింది కదా! సో, ఇవన్నీ వాటిలో ఆప్షన్స్ అన్నమాట. ఇవన్నీ వాడాం. ఇవన్నీ ఫర్ అడ్వాన్స్‌డ్. సో, ప్రస్తుతానికి ఇది చేసే ట్యుటోరియల్ అన్నమాట. ఓకే. సో, నెట్వర్క్ స్పూఫింగ్ కూడా ఆన్ అయింది కదా! నౌ జస్ట్ ఓపెన్ ఇట్. ఓకే. ఓకే. సీ హియర్. నేను బ్రౌజర్ ఓపెన్ చేయంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతాయంటే, ఇక్కడ ఈ మెయిన్ పేజ్ ఉంది కదా! ఎంఎస్ఎన్ పేజ్, బింగ్. ఎంఎస్ఎన్ కదా! మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ హోమ్ పేజ్ ఇది. సో, ఇలా నొక్కంగానే ఏమవుతదంటే, ఇందులో ఉన్న కొన్ని న్యూస్ ఉన్నాయి కదా! ఫీడ్స్, న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ అవన్నీ లోడ్ అవ్వాలి కదా! సో, వాటిలికి సంబంధించిన నెట్వర్క్ అన్నమాట ఇదంతా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సో, నేనిక్కడ ఫేస్‌బుక్ అని లేదంటే ఏమున్నాయి ఫేస్‌బుక్ డాట్ కామ్ అని కొట్టాననుకోండి. సో, అదేం చేస్తదంటే ఇక్కడ చూపిస్తదనమాట. సీ హియర్. సో, ఇట్స్ facebook.com. సో, facebook.com. సో, ఇవన్నీ వాటి సబ్ డొమైన్స్ అనమాట. సో, సీడీఎన్స్ అంటే బూట్ స్ట్రాప్‌కి సంబంధించినవి. ఓకే. ఫేస్‌బుక్ ఓపెన్ అయింది కదా! సో, ఇలా ఏం చేస్తారంటే, ఒక విక్టిమ్ యొక్క ట్రాఫిక్‌ని మానిటర్ చేస్తారు. సో, ఓకే. ఇలా మానిటర్ చేస్తారనమాట. నౌ సో, ఇలా మానిటర్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే అతడు ఏ ఏ సైట్‌లు ఓపెన్ చేస్తున్నాడో మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏమైనా ఐసీటీకి సంబంధించిన గాని, వేరే వేరే సైట్‌లు ఏమైనా ఓపెన్ చేస్తున్నాడనుకోండి, మనం తెలుసుకోవచ్చనమాట. సో, ఇవి కాకుండా ఇంకేం చేయొచ్చంటే, సో, ఎస్ఎస్ఎల్ స్ట్రిప్ ఆన్ చేసుకొని మనం ఏం చేయొచ్చంటే లాగిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్స్ తెలుసుకోవచ్చు. సో, ఎస్ఎస్ఎల్ స్ట్రిప్ ఎక్కడుంటదంటే హెచ్‌టిటిపి ప్రాక్సీలో ఉంటది. సో, ఇక్కడ ఉంది కదా! హెచ్‌టిటిపి ప్రాక్సీ. సో, ఇందులో మనకి ఎస్ఎస్ఎల్ స్ట్రిప్ అనేది ఉంటది. సో, ఎస్ఎస్ఎల్ స్ట్రిప్ ఇక్కడ ఉంది కదా! ఈ వాల్యూ. సో, ఈ వాల్యూ ఫాల్స్ అని ఉంది కదా! విల్ సెట్ ఇట్ యాట్ ట్రూ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. సో, పారామీటర్ ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ కంప్లీట్ అయిపోయిందని ఇక్కడ చూపిస్తుంది కదా! అండ్ విల్ క్లిక్ ఆన్ దిస్ ప్రాక్సీ ఆన్ అండ్ ఇట్ స్టార్ట్స్ ఎస్ఎస్ఎల్ స్ట్రిప్. సో, ఫేస్‌బుక్, గూగుల్, అమెజాన్ ఇవన్నీ క్లౌడ్ కంప్యూటింగ్‌తో పనిచేస్తాయి కాబట్టి మనకి సెక్యూరిటీ ఎక్కువుంటది. అండ్ దే హావ్ ఫైర్ వాల్స్. సో, మనం ఏంటంటే ఈట్లి మీద మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ చేయలేం. చాలా కష్టం అన్నమాట. సో, అందుకని చెప్పి విల్ గో ఫర్ లో వెబ్‌సైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సైట్ ఉంది. సో, యాక్చువల్లీ ఇట్స్ ఎ పాకిస్తానీ సైట్. సో, ठीक है. ఓకే. సీ హియర్. యాహ్! సీ లోడ్ అవ్వలేదా? ఓకే. సో, మనం ఒక సైట్ ఓపెన్ చేసాం కదా! ఇప్పుడు లోడ్ అవుతుందిలెండి. సో, ఇప్పుడేం చేస్తామంటే జస్ట్ ఎ మినిట్. హెచ్‌టిటిపి ప్రాక్సీ ఆన్ అయ్యలేదా? సో, ఇట్స్ రన్నింగ్. సో, విల్ జస్ట్ ట్రై టు లాగిన్. సో, అడ్మిన్ ప్యానెల్ ఇక్కడుంది. ఓకే. జస్ట్ ఎ మినిట్. సంథింగ్ ఈస్ ఫిషీ హియర్. హెచ్‌టిటిపి ప్రాక్సీ ఆన్. SSL strip is true. Okay, okay, okay. Let's go to the ops too. Let's make this true. Okay. Just a minute.
Oh my god. We'll go with our site, run with projects.in. Okay, okay. I got an error. Just a minute. Just a minute. Just a minute. Why? Okay. So when we go to our LAN, okay, ఈ సైట్ నా ఐపీని బ్లాక్ చేసింది. So we don't need that. So I'm turning my network recon and network probe module. సో ఈ మాడ్యూల్స్ ఆన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నెట్వర్క్లోకి ఎప్పుడైనా సరే కొత్త హోస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ అప్డేట్ అవుతుంది కదా. సో ఐఎమ్ యాడింగ్ ఇట్ టు మై ఆప్స్ టార్గెట్. సో ఫుల్ డ్యూ thing on this. So now let's go to advanced. Let's go to HTTP proxy. So let's have what is SSL strip 2. We'll just turn on our proxy. So let's go to network sniffing. Let's turn on network sniff. Perfect. Now let's see. Okay, done. Okay. So see here, you're using a LAN with projects, right? So it's saying the cookies are expired. Okay. So cookies are expire అయిపోయినాయంట. So yeah. Okay. So Xerospite లాగే ఇందులో కూడా మనం ఏం చేయొచ్చు అంటే హెచ్టిటిపి ప్రాక్సీ కూడా చేయొచ్చు. బట్ ఐ డోంట్ నో వై. జస్ట్ ఇందాకే చేశాను. గివ్ మీ సెకండ్. SSL strip is working. Okay, just a minute. There is another. Sure. Okay, come to work. Okay. Uh, give me a second. Okay. Say query non-exit domain. Mm-hmm.
Why? What happened to this Twitter cap? So okay. ఓకే. బెటర్ క్యాప్‌లో ఏదో ట్రబుల్ ఉన్నట్టుంది. మేబీ ఐపీ టేబుల్స్ వల్ల అనుకుంటా. సో మేబీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ వి విల్ సీ ద బీటా క్యాప్. ఓకే. ఫర్ నౌ వి ఆర్ గోయింగ్ టు సీ ద బీఫ్. ఓకే. జస్ట్ ఎ మినిట్. సో బెటర్ క్యాప్ ఎందుకో ట్రబుల్ ఇచ్చింది. సో ఇట్స్ షోయింగ్ ఎన్ ఎర్రర్. సో బీఫ్ ఫ్రేమ్‌వర్క్ చూద్దాం ఫస్ట్. సో నెక్స్ట్ బెటర్ క్యాప్ చూద్దాం. ఓకే. బీఫ్ ఫ్రేమ్‌వర్క్ కూడా సేమ్ ఇలాగే ఉంటది. జస్ట్ ఎ మినిట్. సో ఇది పారెటోయిస్ అన్నమాట. సో పారెటోయిస్‌లో సెక్యూరిటీ ఎక్కువుంటది. సో మొన్న 15థ్‌కి ముందు రోజు ఐ హావ్ అటాక్డ్ సమ్ పాకిస్తానీ సైట్స్. సో అందుకనే నా వాయిస్ క్రాష్ అయిపోయింది. అందుకనే ఐ యామ్ యూజింగ్ పారెటోయిస్ నౌ. ఓకే. సో ఓకే. లెట్ మీ స్టాప్ దిస్. సో listen to the beta cap. Just a minute. Yeah. Oh, sorry. Sorry. Okay. I think it's working fine here. Yeah. It's working fine. సో పారెటోయిస్‌లో బానే పనిచేస్తుంది. ఓకే. సారీ మ్యాక్‌బుక్‌లో పని చేయలేదు. సో వై ఐ డోంట్ నో. So we'll see in Paratois. So let me update my tablets. Update. Okay. HTTP UI. So server started. So let's open link. Everything is fine, right? I'm having a network issue. Okay. So we'll close BetaCap for now, and we see a beef. సో బీఫ్ అనేది ఏంటంటే బ్రౌజర్ ఎక్స్‌ప్లోయిటేషన్ ఫ్రేమ్‌వర్క్ అన్నమాట. సో బీఫ్ ఎలా చూద్దాం. ఓకే. సో ఫర్ నౌ షేర్ సక్సెస్. సో ఇది బీఫ్ అన్నమాట. సో ఇట్ ఈస్ లోడింగ్. Just a minute. Let me change my password. Pass a user. ఈరోజు సెషన్ ఏదేదో అయిపోయింది.
బాగానే వర్క్ అయింది. ఇప్పుడు అవ్వలేదు. సరే. కంట్రోల్ ఓ, కంట్రోల్ ఎక్స్. ఓకే. సో హ్యాకింగ్లో మెయిన్ ఎర్రర్స్ని మనం సాల్వ్ చేసుకోవాలి. Now we'll see. Oops, not. Wait a few seconds. Okay, it started. సో ఇక్కడ ఒక లింక్ కనిపిస్తుంది కదా. సో బీఫ్ అనేది ఒక సర్వీస్ అనమాట. సో ఫస్ట్ జస్ట్ సీ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో ఓపెన్ దిస్ లింక్. సో ఇక్కడ ఒక అథెంటికేషన్ పేజ్ చూపిస్తుంది కదా. సో యూజర్ PAWS పాస్. సో ఇది బీఫ్ కంట్రోల్ ప్యానల్ అనమాట. సో దీన్ని వాడు ఏం చేస్తారంటే కుకీ స్టీలింగ్, ఇంకా ఏం చేస్తారంటే బ్రౌజర్స్ రీడైరెక్ట్ చేస్తారు, ఇంకా డిఫరెంట్ వాటిలో ఇంజెక్ట్ చేస్తారు. సో జస్ట్ మినిట్. సో బీఫ్ ఒక్కదానే కాదు, మ్యాన్ ఇన్ ద మిడ్ అటాక్ చేసేటప్పుడు బీఫ్ జెరాస్ప్లాయిట్ వాడతారు అనమాట. సో నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేస్తాం అంటే బీఫ్ జెరాస్ప్లాయిట్ వాడి ఎలా మీన్ ఒక బ్రౌజర్ని అటాక్ చేయాలి, బ్రౌజర్ని అటాక్ చేసిన తర్వాత మనం ఏమేం చేయొచ్చు అనేది నెక్స్ట్ సెషన్లో చూసుకుంటాం. సో ఫర్ నౌ దిస్ ఈస్ బీఫ్. అండ్ ఇక్కడ ఆన్లైన్ బ్రౌజర్స్ అని కనిపిస్తున్నాయి కదా, చూడండి. సో ఇక్కడ hook.js అని ఉంది కదా, ఇది జావాస్క్రిప్ట్ ఫైల్ అనమాట. ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ అనేది మనం ఏదైనా వెబ్సైట్లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్రౌజర్ అనేది మనకు హుక్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఓపెన్ దిస్ లింక్. సో కనబడుతుంది కదా, ఇది జావాస్క్రిప్ట్. లెట్ మీ కాపీ దిస్. లెట్ మీ ఓపెన్ ది టెర్మినల్. Desktop. I'm creating a file named sam.js. సో నేను ఏం చేశానంటే ఆ ఫైల్లో ఉన్న జావాస్క్రిప్ట్ కోడ్ అంతా ఇందులో పేస్ట్ చేశాను. ఓకే. ఓకే, వెయిట్ ఫర్ ఎ మినిట్. ఓకే, నా డివైస్ కొంచెం స్లోగా ఉంది. బెటర్ క్యాప్ అవ్వలేదు, డివైస్ స్లోగా ఉంది.